రైతు ప్రయోజనాలు ఫనంగా పెట్టి రాజకీయాలు చేయకండి. ఇలా మీరు చేసిన ప్రయత్నం ఏంది? లక్షల ఎకరాల్లో పంట ఎండిపోవడానికి మీ రాజకీయాలు కారణం. మీరు దాన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి మీరు రైతాంగానికి నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి. మీ హయాంలో కుంగిపోయింది, మీ హయాంలో కూలిపోయింది, అది మీరు కారప్ చేశారు. ఎందుకు అప్పుడు రిపేర్ చేయలేదు? ఆ మాట మీరు ఎందుకు ఎత్తలేదు? ఎప్పుడు కుంగిపోయింది? అది మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్. ఇంకో 10 రోజులు అయితే పోలింగ్ ఉన్నది. 10 రోజులు పోలింగ్ ఉండగా మేము అడిగి పోతే రాజకీయాలు చేసినట్టు కదా. అండ్ అప్పుడు ఎవరు ఉంటారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో రాష్ట్ర నోటిఫికేషన్ రాలేదనుకుంటా సార్. నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో అధికారులు పనిచేస్తుంటారు. సో ఆ కోడ్లో మనం ఎలా పనిచేయగలుగుతామండి? ఇంకోటండి, ఇదేమైనా ఫస్ట్ టైం జరుగుతుందా? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయి మనుషులు చనిపోలేదా? గతంలో ఎల్లంపల్లి బ్యారేజ్ కొట్టుకపోలేదా? పాలెంవాగు కొట్టుకపోలేదా? కడెం ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకపోలేదా? గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఇట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ. కాంగ్రెస్ ఆరోపిస్తున్నాడు కాళేశ్వరంలో చిన్న అవినీతి కూడా జరగలేదా? అస్సలే జరగలేదు, ముమ్మాటికి జరగలేదు. చెప్పగలుగుతారా? 100%. తెలంగాణ తొలి నీటిపారుదల శాఖ మంత్రులుగా ఎలాంటి అవినీతి జరగలేదు. అందుకే ఆ విచారణ అంత డెవిల్గా అసెంబ్లీలో నేను డిమాండ్ ఎందుకు చేయగలిగిన? ఎంక్వైరీ కమిషన్ వేయండి అని నేను కదా డిమాండ్ చేసింది. రైట్, మీరు కూడా విచారణ ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నారు సమన్లు వస్తే? 100%. రైట్, మల్లన్న సాగర్ ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదు సార్? ఎందుకు పూర్తి కాలేదు? 100% పూర్తయింది. 50 టీఎంసీలు నీరు నింపిరా? నీళ్ళు ఒక్కసారి నింపరు. టెక్నికల్లీ ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా మొదటి అంటే ఎనీ ప్రాజెక్ట్ ఆన్ ద గ్లోబ్ ఒకేసారి 50 టీఎంసీ రిజర్వ్ 50 నింపరు. ముందు ఒక 25%, తర్వాత 40%, తర్వాత 60%, తర్వాత 90%. అటు ఎట్లా స్టెబిలైజ్ అయితే అట్లా దాన్ని ఫుల్ కెపాసిటీకి తీసుకుపోతుంటారు. కానీ దీనికి అడిషనల్గా అంటే భూకంప జోన్లో దాన్ని కట్టారు కాబట్టి అందుకే మీరు దాన్ని నీళ్లు నింపలేకపోయారు ఒక వాదన ఉంది. వాస్తవం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా ఒక చర్చకు పెట్టి మా మీద బురద జల్లి రాజకీయాలు లబ్ధి పొందాలంటున్నారు. ఆ మల్లన్న సాగరే ఇవాళ హైదరాబాద్ మంచినీళ్ళకి దిక్కైంది కదా. ఇలా మల్లన్న సాగర్లో నీళ్లు ఉంటే హైదరాబాద్ గొంతుండిపోతుంటే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్లు వేసి మల్లన్న సాగర్లో ఉన్న నీళ్లు తెచ్చి హైదరాబాద్ ప్రజల గొంతు దడపాలని ప్రభుత్వం పనిచేస్తుంది. నిజంగా మల్లన్న సాగరే కట్టుండకపోతే, అందులో నీళ్లు లేకపోతే ఇలా హైదరాబాద్కు తాగునీళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళు. రైట్, ఒకసారి కవిత అరెస్ట్ విషయానికి వద్దాం. లోక్సభ ఎన్నికల తర్వాత కవితకు బెయిల్ వస్తుందా? అది నేను జడ్జి కాదు, జ్యుడిషియరీ కాదు. అది చెప్పాల్సింది కోర్టులు చెప్పాలి, న్యాయస్థానాలు చెప్పాలి. కానీ మాకు నమ్మకం ఉంది, డెఫినెట్గా న్యాయస్థానాల మీద కూడా మాకు నమ్మకం ఉంది. లీగల్గా మేము తప్పకుండా గెలుస్తాం. అందులో కవిత గారు చేసిన తప్పు ఎలాంటిది లేదు. అది స్వయంగా రాహుల్ గాంధీ చెప్పినారు. ఈ లిక్కర్ పాలసీలో, లిక్కర్ కేసులో ఇదంతా కూడా బీజేపీ అక్రమంగా ఇరికిస్తూ ఉంది ప్రతిపక్ష నాయకులనని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట, సరే గల్లీలో. ఎందుకంటే కవిత బెయిల్ కోసం 5 సీట్లు సుపారించుకున్నారు మీరు బీజేపీ అని. ఇట్స్ ఎ జోక్. నిజంగా ఆ పని చేసేది అసలు కవిత అరెస్టే కాదు కదా. నిజంగా మాకు ఆ ఆలోచనే ఉంటే కవిత అరెస్ట్నే ఆపి ఉండేవాళ్ళం. మాకు ఆలోచన లేదు కనుకనే ఇలా బీజేపీతో మేము పోరాడుతున్నాం కనుకనే కవిత గారిని అరెస్ట్ చేసి ఈడీ పెట్టింది. ఇలా రాష్ట్రంలో అందరికీ తెలుసు కదా. ఒకవేళ బీజేపీతో కలిస్తే జోడీ, కలవకపోతే ఈడీ. ఇవాళ మేము కలవలేదు కనుకనే కవిత గారు ఈ అక్రమ ఈడీ కేసులో ఆమె విచారణ ఎదుర్కొంటా ఉంది.